బైబిల్ స్టడీ చేయడం మా పని కాదు అని చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు. బైబిల్ స్టడీ చేయడం అనేది బోధకుల పనే కానీ అది మా పని కాదు. ఇలా అనుకొని క్రైస్తవులు తమంతట తాము బైబిల్ని ధ్యానించడం మానేసినందువలన ఏది నిజమైన బోధో ఏది అబద్ధ బోధనో తెలియక ఎవరు ఏం చెప్పినా అది నమ్మేస్తున్నారు. అందుకనే ఈరోజు చాలామంది అబద్ధ బోధకుల చేత మోసపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులు ఎలా ఉండాలి అని అంటే, బెరయలోని క్రైస్తవులు ఎలా ఉన్నారో అలా ఉండాలి. మనం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనంలో, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. పిల్లరా, లేఖనాల్ని పరిశోధించుచు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనాల్ని పరిశోధించారు, అధ్యయనం చేశారు, డిస్కవరీ చేశారు, పరిశీలన చేశారు, పరిశోధించారు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే మన విశ్వాసానికి ఆధారం. మన నమ్మకాన్ని ధృవీకరించేది దేవుని లేఖనం మాత్రమే, మన ఫీలింగ్స్ కాదు. ఎవరు ఏం చెప్పినా కూడా వాక్యానుసారంగా ఉందో లేదో అని ప్రతి దినము లేఖనాల్ని పరిశోధించాల్సిందే. పిల్లరా, ఈ రోజుల్లో అబద్ధ బోధకుల నుండి లాభాన్ని అపేక్షించే బోధకుల నుంచి పూర్తిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా ఏది పడితే అది బోధించి మేం చెప్పేదే సత్యం అని నేర్చుకోకుండానే బోధించే బోధకుల నుంచి క్రైస్తవులు ఖచ్చితంగా భద్రపరచబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ స్టడీ చేయడం, వాక్యాన్ని వ్యాఖ్యానించడం నేర్చుకోవాలి. అది వారి విధి, బాధ్యత మరియు ఒక ధన్యత అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకనంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చదివితే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంది. వీరు తమను కొనిన ప్రభువును కూడా విస్మరించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చెయ్యదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవుడు వీరి కోసం తీర్పును సిద్ధం చేసి ఉంచాడు. వారి మీదకి దేవుడు తీసుకొచ్చే తీర్పు కునికి నిద్రపోదు. ఖచ్చితంగా దేవుడు అబద్ధ బోధకుల్ని శిక్షిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చింది. ఈ రోజుల్లో మనం కల్పనా కథల వైపుకు తిరిగే కాలంలోనే ఉన్నాం. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల్లో ఉన్న సత్యాన్ని నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి, వినడానికి, దానికి లోబడ్డానికి ప్రజలు ఇష్టపడట్లేదు. తమకు నచ్చిన బోధకులను పోజేసుకుంటున్నారు. తమకు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు, సత్యమునకు చెవి నియ్యని విశ్వాసులుగా కల్పనా కథల వైపుకు
తిరిగే విశ్వాసులుగా ఈరోజు మారిపోయారంటే దానికి కారణం బైబిల్ స్టడీ చేయకపోవడం, దేవుని వాక్యాన్ని పరిశోధించకపోవడం, దేవుని యొక్క వాక్యాన్ని వ్యాఖ్యానించకపోవడం, నేర్చుకోకపోవడం. అందుకని ప్రియులారా, దేవుని సేవకుడిగా చెప్తున్నాను, బైబిల్ స్టడీ మన వ్యక్తిగత జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం, నేర్చుకుందాం, దాన్ని నమ్ముదాం, దాని కొరకు లోబడదాం, దాని అధికారానికే మన జీవితాల్ని ఒప్పుకుందాం. దాని విషయంలో మనం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుందాం. అటు భాగ్యం దేవుడు మనకు దయచేయండి. ఆమేన్.